హాయ్, వెల్కమ్ టు భారత్ జీపీఎస్ ట్రాకర్. ఈ వీడియోలో నేను మీకు భారత్ జీపీఎస్ ట్రాకర్ యాప్ ఎలా యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇదే మన లాగిన్ పేజ్. సో ఈ లాగిన్ పేజ్లో మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు అసైన్ చేసిన సర్వర్ని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా ఒక మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెయిన్ పేజ్ బాటమ్ లో మీకు 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ వెహికల్ ఐకాన్. సో వెహికల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్ లో ఉన్న వెహికల్స్ అన్ని కూడా మీకు ఇలా కనిపిస్తుంది. ఈచ్ వెహికల్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజన్ ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా, జీపీఎస్ కి పవర్ సప్లై ఉందా లేదా, ఆర్ ఇంజన్ కట్ ఆఫ్ యాక్టివ్ లో ఉందా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు. వాటితో పాటు మీ అకౌంట్లో ఉన్న వెహికల్స్లో ఎన్ని మూవింగ్లో ఉన్నాయి, ఎన్ని స్టాక్లో ఉన్నాయి అండ్ ఎన్ని ఆఫ్లైన్లో ఉన్నాయి అని కూడా మనం విడివిడిగా చూసుకోవచ్చు. ఆఫ్లైన్ అంటే మీ జీపీఎస్కి సిగ్నల్ లేదా పవర్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల మీ వెహికల్ ఆఫ్లైన్ చూపిస్తుంది. ఇప్పుడు మనం వెహికల్ లైవ్ ట్రాకింగ్తో పాటు అందుబాటులో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా మీ వెహికల్ మీద ఇలా టచ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పాపప్ విండోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ ట్రాకింగ్, వెహికల్ ఇన్ఫర్మేషన్, ప్లేబ్యాక్ హిస్టరీ, రిపోర్ట్స్ అండ్ ఇంజన్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా మీకు కనిపిస్తుంది. సో ముందుగా లైవ్ ట్రాకింగ్ చూద్దాం. ఈ లైవ్ ట్రాకింగ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ లైవ్ ట్రాకింగ్ విండోలో మీ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయనేవి మనం లైవ్ లో చూసుకోవచ్చు. అదే విధంగా ఈ విండోలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాప్ ని నార్మల్ ఆర్ శాటిలైట్ మోడ్ కి మార్చుకోవచ్చు. లైవ్ ట్రాఫిక్ చూసుకోవచ్చు. మ్యాప్ ని బటన్స్ ద్వారా జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ కూడా మనం చేసుకోవచ్చు. మీ వెహికల్ లొకేషన్ ని ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి అనుకుంటే ఈ వాట్సాప్ బటన్ ఆర్ షేర్ ఐకాన్ ద్వారా మీ లైవ్ లొకేషన్ ని ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఐకాన్ ద్వారా మీ వెహికల్ యొక్క టుడే సమ్మరీని చెక్ చేసుకోవచ్చు. నావిగేషన్ ఐకాన్ ద్వారా మీ వెహికల్ దగ్గరికి నావిగేషన్ పెట్టుకొని కూడా మనం వెళ్ళొచ్చు. ప్లే బటన్ ఆర్ హిస్టరీని క్లిక్ చేయడం ద్వారా మీ వెహికల్ యొక్క హిస్టరీని చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ పేజ్ లో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. లెట్స్ గో బ్యాక్ టు ద మెయిన్ పేజ్. సో లైవ్ ట్రాకింగ్ కోసం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. మీ వెహికల్ యొక్క రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రిపోర్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కావాల్సిన రిపోర్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీరు వెహికల్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా సెకండ్ ఐకాన్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ వెహికల్ యొక్క అలర్ట్స్ అన్ని కూడా మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాప్ ఐకాన్. మ్యాప్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మీరు ఒకే స్క్రీన్లో చూసుకోవచ్చు. మీరు ఇక్కడి నుంచి కూడా మీ వెహికల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి లైవ్ ట్రాక్ మోడ్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ ఐకాన్. సెట్టింగ్స్ ఐకాన్లో మీరు మల్టిపుల్ టైప్ ఆఫ్ అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇన్ఫర్మేషన్ ఐకాన్. ఇన్ఫర్మేషన్ ఐకాన్ ద్వారా మీరు భారత్ జీపీఎస్ కస్టమర్ కేర్ని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియోలో మీకు భారత్ జీపీఎస్ యాప్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సేఫ్ ట్రాకింగ్ విత్ భారత్ జీపీఎస్ ట్రాకర్.